ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటనలో ఓ యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తుంది. యువకుడు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో హుస్సేన్ సాగర్లో 2 బృందాలతో అధికారులు గాలింపు చేపట్టారు. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్గా తెలుస్తుంది. నిన్న తన స్నేహితులతో పాటు తన బిడ్డ వెళ్లాడని, మిగతా వాళ్ళంతా సురక్షితంగానే ఉన్నారని, కానీ అజయ్ మాత్రం ఏ ఆసుపత్రిలో లేడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అజయ్కు ఈత రాదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఫోన్ చేస్తే రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. బోట్లో పోయారట, పేలిపోయిందంట. 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు, 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. రాత్రి 2:30కు వచ్చినాం. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు వాళ్ళది, ఇక్కడ చూసాము, ఇంకా దొరకలేదు, మళ్ళీ పొద్దుగాలు చూస్తామని చెప్పారు. ఇంతవరకు దొరకలేదు. ఆదివారం భరతమాతకు మహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్ సాగర్లో బోట్ల నుంచి బాణాసంచా పేల్చుతున్న క్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న 5గురు నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల దాటికి 2 బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక జెట్టీలో బాణాసంచను ఉంచి వాటిని పేల్చేందుకు 5గురు సహాయకులు అందులోకెక్కారు. ఈ జెట్టిని మరో బోటుకు కట్టి సాగర్లోకి తీసుకెళ్లి బాణాసంచ పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే ఉన్న బాణాసంచపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉండగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 4గురికి స్వల్ప గాయాలవగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో 4గురికి స్వల్ప గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.